ఇంకొక 3 నెలలు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటది. హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదు. కానీ ఎక్కడ జాగా కనబడితే అక్కడ కేవలం కూల్చడం మాత్రమే. ఇక్కడ ఇవాళ మడ్ ఫోర్ట్ హట్స్, అంబేద్కర్ హట్స్, ఎక్కడైతే చాలా మంది లంబాడీ కుటుంబాలు, దళిత కుటుంబాలు, బీసీ వడ్డెర కుటుంబాలు, ముదిరాజులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతో మంది కూడా సుమారు 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నారు. చాలా నిరుపేద వాళ్ళు, మహిళలేమో ఇక్కడ ఇళ్లల్లో పనులు చేస్తూ ఉంటారు. మగవారు మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే చెత్త సేకరించే వాహనాలు ఉంటాయో ఆ వాహనాలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న కాలనీలలో, నివాసాలలో వాళ్ళు అలాంటి పనులు చేసుకుంటూ వాళ్ళ కుటుంబం యొక్క ఇక్కడ పిల్లలను చదివించుకోవడం కానివ్వండి, ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్లకు ఇక్కడనే మడ్ ఫోర్ట్ హట్స్ లో వాళ్లకు కరెంట్ కనెక్షన్ ఉన్నది, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్నది, వాళ్లకు ఓటర్ ఐడి ఇక్కడనే ఉన్నది, ఆధార్ కార్డు ఇక్కడనే ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులతో ఇవన్నీ ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇవాళ అకస్మాత్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా మరి అధికారులు బుల్డోజర్లు తీసుకొని వచ్చి ఇక్కడున్న సుమారు 1000-1200 గుడిసెలను కూల్చేస్తాము, మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అని వాళ్లకు హెచ్చరికలు ఇచ్చి 15 రోజుల్లో మీరందరూ కూడా వెళ్ళిపోవాలని అంటే మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి వీళ్ళు? 40 సంవత్సరాలు ఇక్కడనే ఉంటూ మీరు సడన్ గా అకస్మాత్తుగా ఇవాళ వచ్చి ఇక్కడ కనిపించే చెత్త వాహనాలను తీసుకొని వాటిని సీజ్ చేసేస్తారు, ఇక్కడున్న ఇళ్లను కూల్చేస్తాము అని చెప్తారు. ఎక్కడ వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు? వీళ్ళందరూ ఇలా మేము ఒకటే కోరుతున్నాము, మీరు ఇంద్రమ్మ ఇళ్ళని ఏదైనా నిర్మాణం చేస్తే ఆ నిర్మాణం చేసిన ఇల్లు వీళ్ళకిస్తే ఆ తర్వాత నిజంగానే మీకు ఏదైతే భూదాహం ఉన్నదో, భూమి కావాలని అంటున్నారో వీళ్ళకి ఇల్లు కట్టియండి. ఆ తర్వాత వీళ్ళ భూమి మీద ఇవాళ కబ్జా చేయండి. ఇవాళ పొద్దున్న నుంచి వీళ్ళందరూ కూడా అన్నం వండుకోకుండా, అన్నం తినకుండా బుల్డోజర్ రాగానే అమ్మో మళ్ళొకసారి ఖమ్మం ఇక్కడ హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ లో ఇక్కడ మడ్ ఫోర్ట్ హట్స్ లో ఇది జరిగేటట్టున్నదని అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా మీరు ఇక్కడ చూడండి, అందరు కూడా ఇక్కడనే ఉన్నారు. మేము ఒకటే ప్రార్థిస్తున్నాం, మీరు దయచేసి ఈ కూల్చడం ఆపేయండి, ఈ బుల్డోజర్ తో బెదిరించడం ఆపేయండి. వీళ్ళందరూ కూడా హక్కున్నది, కోర్టుకు వెళ్తాం ఖచ్చితంగా. మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఆల్రెడీ సమాచారం ఇవ్వడం జరిగింది. వారు హామీ ఇచ్చారు, ఒక్క పైసా ఖర్చు కాకుండా బీఆర్ఎస్ పార్టీ యొక్క లీగల్ సెల్ అందరి తరఫున వీళ్ళందరి కుటుంబం యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, వాళ్ళ యొక్క ఓటర్ ఐడీలు ఇవన్నీ కూడా సేకరించి రేపు గౌరవ కోర్టును ఆశ్రయించి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఇవాళ వాళ్ళకి అండగా ఉంటామని ఇక్కడికి రావడం జరిగింది. మా వకీళ్లు కూడా ఇవాళ మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళ పక్షాన నిలబడతామని మేము హామీ ఇస్తున్నాం.